హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కాన్సన్ట్రేషన్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనేవి మనము సొల్యూషన్లో యూజ్ చేస్తాము. సో ఇప్పుడు సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్నే సొల్యూషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ సొల్యూషన్ తీసుకుందాం. సాల్ట్ సొల్యూషన్లో ఏముంటుంది? సాల్ట్ ప్లస్ వాటర్ కదా. సో ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకుందాం. దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసాము. సో బాగా స్టిచ్ చేస్తే మనకి సాల్ట్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో స్మాల్ అమౌంట్లో ఉన్నది వచ్చేసి సొల్యూట్, తర్వాత లార్జ్ అమౌంట్లో ఉన్నది వాటర్ కదా, అది వచ్చేసి సాల్వెంట్. సో స్మాల్ అమౌంట్లో ఉన్నది సొల్యూట్ అండ్ లార్జ్ అమౌంట్లో ఉన్నది సాల్వెంట్. సో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్నే మనము సొల్యూషన్ అంటాము. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఏంది? ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు మీరు ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి, అంటే పల్ప్ లేని ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే ఓన్లీ జ్యూస్ అయితే అది కాన్సన్ట్రేటెడ్. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్కి మనము వాటర్ని యాడ్ చేస్తే సో అదేమవుతుంది? డైల్యూటెడ్ అవుతుంది. అంటే ఆరెంజ్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ అయితే కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇప్పుడు దీనికి వాటర్ని యాడ్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఏమైంది? డైల్యూట్ అయింది. సో అదన్నమాట. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్కి తెలపడానికి చాలా టర్మ్స్ ఉన్నాయి. అవేంటంటే మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, మాస్ పర్సెంటేజ్, వాల్యూమ్ పర్సెంటేజ్, మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అని ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు మొలారిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. మొలారిటీని మనము క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాము. మొలారిటీ అంటే 1 లీటర్ సొల్యూషన్లో సొల్యూట్ ఎన్ని మోల్స్ ఉన్నాయి అనేది మొలారిటీ చెప్తుంది. అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ఏ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. 1 లీటర్ సొల్యూషన్లో సొల్యూట్ ఎన్ని మోల్స్ ఉన్నాయి అనేది మొలారిటీ చెప్తుంది. మొలారిటీకి ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా. సో వాల్యూమ్ ఉంటే అది టెంపరేచర్ డిపెండెంట్. వాల్యూమ్ ఉంది కాబట్టి ఇది టెంపరేచర్ డిపెండెంట్. తర్వాత మొలాలిటీని స్మాల్ ఎంతో డినోట్ చేస్తాము. మొలాలిటీ అంటే 1 kg సాల్వెంట్లో సొల్యూట్ ఎన్ని మోల్స్ ఉన్నాయి అనేది మొలాలిటీ చెప్తుంది. సో ఇప్పుడు మొలాలిటీకి ఫార్ములా ఏమంటే స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ సాల్వెంట్ కదా, ఇన్ kgs. సో ఇక్కడ వాల్యూమ్ ఉందా? లేదు. సో కాబట్టి ఇది టెంపరేచర్ ఇండిపెండెంట్. వాల్యూమ్ ఉంటే అది టెంపరేచర్ డిపెండెంట్, వాల్యూమ్ లేకపోతే అది టెంపరేచర్ ఇండిపెండెంట్. తర్వాత మోల్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు మోల్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇప్పుడు సొల్యూషన్లో ఏముంటాయి? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు సొల్యూట్ని మనము A అనుకుందాము, అండ్ సాల్వెంట్ని B అనుకుందాము. సో ఇప్పుడు సొల్యూట్ అంటే ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A బై డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ ఏంది? A ప్లస్ B కదా. సో కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B. అండ్ అలాగే Bకి మోల్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాము అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ ఏంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B. సో ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ని మనం Xతో డినోట్ చేస్తాము. సో XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ వాల్యూమ్ ఉందా? వాల్యూమ్ లేదు. సో కాబట్టి వాల్యూమ్ లేకపోతే అది టెంపరేచర్ ఇండిపెండెంట్. తర్వాత మాస్ పర్సెంటేజ్. మాస్ అంటే వెయిట్ పర్సెంటేజ్. సో కాబట్టి పర్సెంటేజ్ అంటే ఏంది? ఇది. సో వెయిట్ కదా. సో వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్. సో ఇప్పుడు ఏమంటే
మీ దగ్గర 100 grams ఆఫ్ గ్లూకోజ్ సొల్యూషన్ ఉంది. 100 grams ఆఫ్ గ్లూకోజ్ సొల్యూషన్లో ఇప్పుడు 20 grams వచ్చేసి గ్లూకోజ్ ప్రెజెంట్ అయింది అనుకుంటే, సో తక్కువ అమౌంట్లో ఉన్నది ఏది, సొల్యూట్ కదా. సో గ్లూకోజ్ వచ్చేసి 20 grams ఉంది అనుకుంటే, తర్వాత 100 కాబట్టి దాంట్లో 80 ఏమవుతుంది, 80 grams వచ్చేసి సాల్వెంట్ అవుతుంది. సో ఇప్పుడు పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ కాబట్టి మనం ఇంటూ 100 చేయాలి. అంటే ఏమంటే వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేయాలి, వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్. సో టోటల్ వెయిట్ ఎంత, 100. సో ఇప్పుడు పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో మాస్ పర్సంటేజ్కి ఫార్ములా ఏమంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో ఇప్పుడు సొల్యూట్ ఉంది కదా, సో ఈ సొల్యూట్ని మనం గ్రామ్స్లో తీసుకుంటాము, వెయిట్ అయితే గ్రామ్స్. సో గ్రామ్స్ కదా, అది సొల్యూషన్లో 100 grams. సో అండ్ అలాగే వాల్యూమ్ అయితే మనము సొల్యూషన్లో మిల్లీ లీటర్స్ తీసుకుంటాము, అది ఎంత అంటే 100 milliliters తీసుకుంటాము. సో ఇప్పుడు వాల్యూమ్ పర్సంటేజ్ కదా, వాల్యూమ్ కాబట్టి V by V పర్సంటేజ్. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో ఇప్పుడు వాల్యూమ్ కదా, వాల్యూమ్ అయితే మనం మిల్లీ లీటర్స్ తీసుకుంటాము. సో ఎంత అంటే 100 ml ఆఫ్ సొల్యూషన్ కాబట్టి 100 ml ఆఫ్ సొల్యూషన్లో తీసుకుంటాము. తర్వాత పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తాము. సో ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, సో వాల్యూమ్ ఉంటే అది టెంపరేచర్ డిపెండెంట్, వాల్యూమ్ ఉంటే టెంపరేచర్ డిపెండెంట్. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఉందా, లేదు. సో వాల్యూమ్ లేదు కాబట్టి ఇది టెంపరేచర్ ఇండిపెండెంట్, వాల్యూమ్ ఉంటే అది టెంపరేచర్ డిపెండెంట్. సో ఇప్పుడు మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ తీసుకుందాం. మాస్ బై వాల్యూమ్ కదా, సో అంటే W by V పర్సంటేజ్. సో ఇప్పుడు W by V పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై, ఇక్కడ పైన వెయిట్ కదా, డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్. సో ఇప్పుడు మనం వాల్యూమ్ని 100 mlలో తీసుకుంటాం కదా, అంటే ఎంఎల్లో తీసుకుంటాం కదా. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీ లీటర్స్. సో ఇక్కడ వెయిట్ ఆఫ్ సొల్యూట్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ మీరు గమనించండి, పైనంతా సొల్యూట్ వస్తుంది, సొల్యూట్ వస్తుంది, కింద వచ్చేసి సొల్యూషన్ వస్తుంది. సో ఇప్పుడు మొలారిటీ దగ్గర 1 liter సొల్యూషన్, మొలారిటీ దగ్గర kg సాల్వెంట్ ఉంటుంది, మోల్ ఫ్రాక్షన్ దగ్గర పైన వచ్చేసి సొల్యూట్ వస్తుంది, కింద వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. ఇక్కడ వెయిట్ పర్సంటేజ్లో అంటే మాస్ పర్సంటేజ్లో పైన సొల్యూట్ వెయిట్ వస్తుంది, కింద సొల్యూషన్ యొక్క వెయిట్ వస్తుంది. ఇక్కడ వాల్యూమ్ దగ్గర పైన సొల్యూట్ వాల్యూమ్ వస్తుంది, తర్వాత కింద వచ్చేసి టోటల్ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ వస్తుంది. తర్వాత మాస్ బై వాల్యూమ్ దగ్గర పైన వెయిట్ ఆఫ్ సొల్యూట్ వస్తుంది, కింద వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. సో ఇక్కడ వాల్యూమ్ ఉంది కాబట్టి ఇది టెంపరేచర్ డిపెండెంట్.